మైవి3 సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక డౌట్ క్లియర్ చేయడానికి మీ దగ్గరకొచ్చానండి. ఫస్ట్ డౌట్ ఏందంటే అందరికీ అమౌంట్‌లు అందరికీ అమౌంట్ గురించే ప్రాబ్లమ్. చాలా మంది గూడా 1,20,000 కట్టారు. వన్ పేమెంట్ గూడా తీసుకోకుండా ఉండేవాళ్ళు చాలా మంది గూడా ఉన్నారు. వాళ్ళందరి కోసం గూడా అందరికి వచ్చే డౌట్ నాకు పెట్టే కామెంట్ గూడా బేస్ చేసుకొని ఈ ఒక అనేది నేను మీకు అందరికి గూడా ఇస్తున్నాను. ఓకే. ఆ అప్డేట్ ఏందంటే ఒకప్పుడు ఎండీ సార్ జైల్‌లో ఉండి అమౌంట్ ఏసారు. ఇప్పుడు జైల్లోనే గదా ఉన్నారు. ఎందుకేయలేదు అన్నారు. దానికి, దీనికి వ్యత్యాసం ఏందనేది మీకు నేను వివరిస్తాను. అలాగే ఈరోజు కార్తీక పుల్లయ్య పెట్టిన వీడియోలో ఏం చెప్పారన్నది గూడా మీకందరికి నేను క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. అలాగే 12/8న కార్తీక పుల్లయ్య గారు తన ఛానెల్‌లో చెప్పిన విశేషాలు. మైవి3 యాప్‌ను ప్లే స్టోర్‌లో నుంచి తీసేసినారు. తీసేసిన మైవి3 కస్టమర్లకి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా myv3.com వెబ్‌సైట్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా కంపెనీ వారు ఏర్పాటు చేశారు. చూడండి, యాప్‌ని ప్లే స్టోర్‌లో నుంచి తీసేశారు. ప్లే స్టోర్‌లో నుంచి తీసేసిన మన కంపెనీ మైవి3 కంపెనీ నంబర్స్ ఇబ్బంది పడకూడదని myv3.com అని కొడితే గూగుల్ క్రోమ్‌లో ఆ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పక్కన నేను సైడ్‌లో వీడియో పెట్టున్నాను. దాన్ని చూడండి క్లిప్‌ని. అలాగా మీరందరూ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు కార్తీక్ పుల్లయ్య గారు చెప్పిన విశేషాలండి ఇది. ఏర్పాటు చేశారు. ఓకే. రెండో ప్రశ్న ఏంటంటే కంపెనీని క్లోజ్ చేయాలని అనుకునే, మోసం చేయాలని అనుకునే వారు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? అంటే కంపెనీని క్లోజ్ చేయాలన్నా, కంపెనీలో ఉండే ప్రజల్ని మోసం చేయాలన్నా ఇదంతా కూడా తను ఎందుకు చేయాలంటే యాపు ఇప్పుడు మొన్న ప్లే స్టోర్ నుంచి తీసేశారు. తీసేసినా గూడా మళ్ళీ మన గూగుల్ క్రోమ్‌లో మైవి3 యాప్ అనేసి అక్కడ .com అని కొడితే అక్కడ డౌన్‌లోడ్ చేసుకునేలాగా ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? కంపెనీ మూసేసేవాళ్ళైతే అలా చేయాల్సిన అవసరం ఏమన్నా ఉన్నదా? మూడో ప్రశ్న అండి. మైవి3 యాప్ ప్రొడక్ట్ యూజ్ చేసిన వల్ల చాలా మంది తమకున్న రోగాల నుండి ఉపశమనం పొందుతున్నారు అని అశోక శ్రీనాథి చేత కార్పొరేట్ సంస్థలు ఇదంతా కూడా చేస్తున్నారు. అంటే మైవి3 కంపెనీ వల్ల ఆ యొక్క ప్రొడక్ట్ వాడి ఎన్నో రోగాలు గాని, ఎన్నో విధాలుగా వాళ్ళు అనుభవం పొందుతుంటే కార్పొరేట్ సంస్థ అంటే బయట ఉన్న అనేక కంపెనీలు అశోక శ్రీనాథి చేత కార్పొరేట్ సంస్థలు ఇదంతా చేస్తున్నారు. అంటే అశోక శ్రీనాథి ఒక వ్యక్తిని ఇలా పంపించి ఇదంతా కూడా చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందండి. నాలుగో క్వెషన్ మీకు చెప్తాను. రుజువుగా అశోక శ్రీనాథి ఒక వీడియోలో మాట్లాడుతూ చాలా మంది పేమెంట్ తీసుకొని కొన్ని కోట్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అదంతా మీరే మీ కంపెనీ ద్వారా చాలా సులువుగా అందిస్తే మిగతా కంపెనీలు ఏమైపోవాలి? అంటే మిగిలిన వ్యాపారులు సంస్థ అన్నీ ఏమైపోవాలని అర్థం వచ్చేలా మాట్లాడాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన సంస్థలో మీరందరూ ఒక యాప్ పెట్టుకొని మీరే అన్నీ చేసుకుంటే మిగతా సంస్థలో అంటే పక్కనున్న అన్ని కంపెనీలు కూడా ఏమైపోవాలి? అంటే ఇక్కడొచ్చి మిగతా సంస్థలన్నీ మనకు అమౌంట్ ఇవ్వడం లేదు. అర్థమవుతుందా? మిగతా సంస్థలు ప్రతి ఒక్కటి గూడా మనకిడ అమౌంట్ ఇవ్వడం లేదు. మన సంస్థ ఏం చేస్తుంది? అక్కడ తయారు చేస్తుంది. డైరెక్ట్‌గా మనకు పంపిస్తుంది. మనం పోయి దాన్ని పర్చేజ్ చేసిన వల్ల, ఆ ప్రొడక్ట్ మనం తీసుకున్న వల్ల మనకి దానివల్ల మనకి ఇన్‌కమింగ్ వస్తుంది. అందువల్ల అన్నీ మీరే తయారు చేసుకొని, మీరే ప్రొడక్ట్ చేసుకుంటే పక్కనుండ కార్పొరేట్ సంస్థలన్నీ ఏమైపోవాలని గూడా ఒక వీడియోలో అశోక్ శ్రీనాథ్ అనే వ్యక్తి మాట్లాడాడు. అన్నీ మనమే చేసుకుంటే వాళ్ళకెట్లా పోతది అనేది వాళ్ళదెక్కడ అశోక శ్రీనాథ్ అనే వ్యక్తి 60,00,000 తీసుకొని దాంట్లో 3 ప్రశ్నలు అడిగారు మొన్న. ఏమని? "నువ్వు కరెక్ట్‌గా ఉన్నావు. నీకు 60,00,000 ఎక్కడి నుంచొచ్చింది? నువ్వు 2 బట్టల షాపులు ఎలా పెట్టావు?" అనేసి క్వెషన్ అడిగారు. నెక్స్ట్ నీకెలా ఇన్‌కమింగ్ వచ్చిందనేసి అడిగారు. దీనికన్నిటికి సమాధానం చెప్పడం మొన్న గూడా ఒక లైవ్‌లో చూసాము. మన మైవి3 సభ్యుడు ఒక అతను గూడా మాట్లాడాడు. మాట్లాడితే క్వెషన్ ఎయ్యాలి గదా! సార్ మరి ఇప్పుడు ఇలా చెప్తున్నారు గదా! నీకు 60,00,000 అమౌంట్ ఎక్కడి నుంచొచ్చింది? నువ్వు 25,00,000, 25,00,000 ఎలా పెట్టుబడి పెట్టావు 2 అది ఎక్కడి నుంచొచ్చింది? దానికి మాకు ప్రూఫ్ చూపిచ్చు అని అడగాల్సిన అవసరం ఉంది గదా! అడగలేదు. కానీ ఇక్కడ
ఇదంతా గూడా మన ఒక ప్రొడక్ట్ మీద బేసిక్ పడి ప్రజలు అనేది సారేమన్నది పేద, పేదవాళ్ళు, లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు అందరికి సమానంగా చూసి ఈ యొక్క యాప్ పెట్టడం జరిగిందండి. దీనివల్ల తను బాగుండాలి, మనం బాగుండాలి అనుకున్నారు. అదే అండి వాళ్ళ ఒట్టు వాళ్ళన్నారు, బతుకు బ్రతికించు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే కొంతమందికి దీన్ని పక్కన పెడదాము. కొంతమందికి డౌట్ ఏందిరంటే ఇది ఈరోజు కార్తీక పుల్లయ్య తన ఛానెల్‌లో చెప్పిన విశేషాలివి. అలాగే ఇప్పుడు అందరికొచ్చిన డౌట్ ఏందిరంటే అప్పుడు జైల్‌లో ఉన్నప్పుడు అమౌంట్ ఏసారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు గూడా అక్కడే ఉన్నారు గదా! అన్నారు. ఓకే. ఆ రోజు ఏం జరిగిందంటే కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు మన కంపెనీ పైన మైవి3 కంపెనీ పైన చెప్పిన అలిగేషన్‌గా అంటే తప్పుడు ప్రచారం చేస్తుంటే అయన్నీ కూడా ఆపాలా అని జెప్పి ఒక కలెక్టర్ ఆఫీస్‌లో ఒక అంటే ఒక లెటర్ ఇవ్వడానికనేది వెళ్లారు. ఆ పొద్దు గూడా సార్ వీడియోలో ఏం చెప్పారంటే, "మీకు ఇష్టం ఉంటేనే అక్కడికి రండి. నా ఇష్టం గాదు. మీకు మనస్ఫూర్తిగా రావాలనిపిస్తేనే అక్కడికి రండి. రాకున్నా పర్వాలేదు" అన్నారు. అన్న ఒక మాటకే దాదాపు ఆంధ్ర గాని, తెలంగాణ గాని, అలాగే కర్ణాటక గాని, మన 5 రాష్ట్రాల్లో ఉండేవోళ్ళు గూడా దాదాపు 100, 150 బస్సులు దాకా అక్కడికెళ్ళాయి. కార్లు గాని, ప్రతి ఒక్కటి గాని ఆయన చెప్పిన ఒక మాటకి. అర్థమైందా? ఆ రోజనేది మన తమిళనాడు సీఎం గారు అక్కడికి వస్తున్నారు. ఇంతమంది ఎల్‌ఎన్‌టీ బస్సులో గుంపుగూడారని ఒక అలిగేషన్ కేసు పెట్టారు. అంటే ఇంతమంది ఒక దగ్గర కూడకూడదు. ఈరోజు సీఎం వచ్చే ప్రోగ్రామ్ ఉంది అనేసి 3 రోజులనేది ఒక హౌస్ అరెస్ట్ లాగా పెట్టారండి అక్కడ. పెడితే ఆ రోజు ఫోన్‌లు తీసుకోలేదు, ఆఫ్ చేయలేదు, ఏ డైరెక్టర్ల మీద కేసు లేదు, ఎలాంటిది గూడా లేదు. అందువల్ల ఆ రోజు మనకి అమౌంట్ ఇయ్యడం జరిగింది. ఈ రోజు అనేది అదే కోయంబత్తూర్‌లో పెట్టిన 5 కేసులు అక్కడొచ్చి మామూలుగా క్రైమ్ బ్రాంచ్‌లో అనేది పెట్టారు. అక్కడి నుంచి ఇక్కడ ఈఓడబ్ల్యూకి చెన్నైకి మార్చారు. మార్చిన వల్ల ఇక్కడ ఏందంటే ప్రతి ఒక్కటి కూడా టాలీ చేస్తున్నారు. టాలీ చేస్తే సార్ ఫోను ఆఫ్ చేసుకున్నారు. అలాగే యాపు గూడా కొద్ది రోజుల వరకు సస్పెండ్ చేయండి. మేము దాన్ని రోజు రోజుకి యూజర్‌లనేది ఎక్కువైపోతుంది. దీన్ని చేశారు. నెక్స్ట్ వచ్చి సార్‌ని ఎలాగా మాట్లాడనీయకుండా గూడా అన్ని విధాలుగా లెక్కలు చూసేదానికి ఇక్కడ ఉండే సమస్యలని అక్కడ నుంచి మనకు అమౌంట్ అనేది ఇవ్వడానికి జరగలేదు. ఇచ్చే అవకాశం ఉంటే మైవి3 కంపెనీ 100% సార్ అక్కడున్నా గూడా ముందు వాళ్ళందరికీ కూడా అమౌంట్‌లు ఎయ్యండి అని చెప్పి మనకందరికీ కూడా చెప్పడం జరిగుంటది. అందువల్ల ఈరోజు మనకి అమౌంట్‌లనేది లేట్ అయింది. సార్ చెప్పారు. 33 నెలలు ఈ 33 నెలల్లో 28 నెలల వరకు ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. 33 నెలల్లో 28 నెలలు అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ ఇచ్చినంత వరకు దేవుడని పొగిడినారు గదా! ఇప్పుడు అతన్ని మనం దేవుడనే పొగడాలి. అర్థమవుతుందా? సమస్య అనేది సార్ ఒక్కడే ఎదుర్కొంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు మన తమిళనాడులో ఉండేవాళ్ళు అందరూ కూడా వెళ్లి అక్కడ పోయి మాట్లాడడానికి అందరూ కూడా సంకోచించలేదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ పొద్దు ఒక డైరెక్ట్ నంబర్స్ అక్కడికి ఎళ్ళండి సార్ దగ్గరకనేసి రేపు ఒక్క మాట చెప్తే వందల మంది ఎళ్తారు. కానీ సార్ నిర్ణయం అది కాదు. శాంతియుతంగా మన కంపెనీ అన్నది మన చేతికి ఎలాంటి తప్పు లేదు అని ఒక కాన్సెప్ట్‌లో మనం బయట రావాలా అన్నది కూడా ఈడ 100%గా సార్ నిర్ణయించుకున్నారు. అర్థమైందా? మినిమమ్ 2 నెలలని చెప్పారు. ఆ 2 నెలలు మీరందరూ ఆగండి. మనకి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా మన టైమింగ్ ఉంది. బట్ ఇప్పుడు ఇంత ముందుగా గూడా మనకి రావచ్చు. ఏంది బెయిల్ అనేది ఇంత ముందుగానే రావచ్చు. అంటే 18 రావచ్చు, 20 రావచ్చు, 25 రావచ్చు చెప్పలేం. కానీ మనకి టైము ఎప్పటిదాకా చెప్పారు సారు వచ్చే నెల 5వ వరకు. ఈ 2 నెలలు టైం చెప్పారు. ఒక నెల పూర్తయిపోయింది. 38 రోజులు, 39 రోజులు అవుతుంది ఈ రోజుటికి. ఇంకొక 15 రోజులు ఓపిక పెడితే అందరికి సమస్యలు గూడా క్లియర్ అవుతాయి. వచ్చే నెల 5వ తేదీ వరకు మన టైం ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు ఆవేశపడొద్దు. రోజు అమౌంట్ అనేది మీరు క్యాప్చా కొట్టి చూసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా వన్ బై అందరికీ కూడా అమౌంట్ అనేది క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వచ్చిన సమాచారం ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది ఎవరైతే ఎంతెంత విత్‌డ్రా పెట్టినారో ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది క్లియర్‌గా మీ అమౌంట్ మీ అకౌంట్‌లో పడేదానికి అన్నీ సిద్ధమైనాయండి. యాప్ గూడా ఎక్కడికి వెళ్ళదు. సేమ్ అదే యాప్ మనకు తిరిగి వస్తది. బట్ అది ఆ యాప్ రాని పక్షంలో ఇంకొక యాప్ సృష్టించడానికి చాలా సేపు పడదు. కొన్ని గంటలు మాత్రమే పడతది. ఓన్లీ మన ఒక ఫోను, మన ఒక ఫోను పోయిందంటే దీంట్లో ఉండే డేటా అంతా మన గూగుల్‌లో ఉంటుంది. మన ఈమెయిల్ ఐడీ, మన ఫోను నంబరు అయన్నీ కరెక్ట్‌గా ఇస్తే సేమ్, సేమ్ అదే సిమ్ వస్తుంది.
అలాగే అన్ని ఫోన్ నంబర్‌లు వస్తాయి. ఆ పాస్‌కోడ్‌లు అన్నీ మనకు తెలుసు కాబట్టి, ఆ పాస్‌కోడ్ కొట్టంగానే ప్రతి ఒక్కటి డేటా మొత్తం మళ్ళీ కొత్త సెల్‌లోకి ట్రాన్స్‌లేషన్ చేసుకోవచ్చు. ఇదేలాగా ప్రతి ఒక్కరికి గూడా డేటా మొత్తం అక్కడ సేవ్ అయ్యి ఉంటది. ఈ యాప్ వన్ టైమ్ పోయినా గూడా ఇంకొక యాప్ అయినా సృష్టించి కొన్ని గంటల్లోనే ప్రతి ఒక్కరికి సార్ బయట వచ్చిన నెక్స్ట్ క్షణంలో నుంచే మనకి వీడియో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి గూడా అమౌంట్ అనేది వన్ బై అనేది ఖచ్చితంగా పడతది. 100% పడతది. ఎవ్వరు ఎట్టిమెంటి పరిస్థితులు కూడా చింతించొద్దు. కొంతమంది అమౌంట్‌లు కట్టి అమౌంట్ కూడా తీసుకోలేదు. వాళ్ళకి చానా బాధలుంటాయండి. నేను గూడా అర్థం చేసుకోగలుగుతాను. నా టీమ్ లీడర్‌లు గూడా చాలా మంది గూడా జూన్ నెలలో 4వ తేదీ ముందుగానే 21వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ కూడా కట్టినోళ్ళు కూడా చాలా మంది. అంటే జూన్ 4 నుంచి అమౌంట్ కట్టండి అని చెప్పిన తర్వాతనే ప్రతి ఒక్కరు కట్టారు. కట్టినోళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పడినా ఇంకొక 10 రోజులు ఓర్చుకుంటే ఖచ్చితంగా అందరికి కూడా అమౌంట్‌లనేది పేమెంట్ అనేది పడతాయని గూడా చెప్పారు. 100% అనేది పేమెంట్‌లనేది వస్తుంది. మీరెవరు చింతించొద్దు. యాప్ ఎక్కడికి వెళ్ళదు. మన కంపెనీ ఎక్కడికి వెళ్ళదు. అంటే ఇంకొక 10 రోజుల్లో ఫస్ట్ మన సార్ బయటకొస్తేనే ప్రతి ఒక్కరికి గూడా యాప్ 100% వర్క్ అవుతుంది. అన్నీ సవ్యంగా జరుగుతదని గట్టిగా ఈరోజు చెప్పడం జరిగింది. అదే మాట మీకు నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారన్నది కూడా నాకు మెసేజ్ చేయండి. ఆ మెసేజ్‌లో నేను రిప్లై ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తాను. అందరికీ థాంక్ యూ. ధన్యవాదాలు.